శాస్త్రముని పుష్పముల చేతను ఎంతాంశులనే తుమ్ముదుల చేతను ప్రకాశిస్తున్నటువంటి కల్పతరువు లాంటి మహాసభకు సమన్వయపూర్వకంగా అయ్యా మిమ్మల్ని అందరినీ కలుసుకున్న సంవత్సర కాలం పూర్తయిపోయింది. ఈ రోజున శ్రీరామ భక్తాంజనేయ స్వామి ఆశీస్సులతో ఉత్సవ కమిటీ పెద్దల ప్రోత్సాహంతో మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం కలిగినందుకు ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. నా పేరు శ్రీరంజని. నేను దేవదాసి కులానికి అధ్యక్షురాలు. తరతరాలుగా ఈ వేణుగోపాల స్వామి నాట్యం చేసే భాగ్యం మా కుటుంబాలకే చెందిన చేత ఇంతవరకు నేను నాట్యం చేశాను బాబు. నేను పైకి అలా కనపడుతున్న వయసు రీత్యా ముసల్దాన్ని అయిపోయాను. నాట్యం చేస్తుంటే తాళం తప్పుతుంది, అడుగు తడబడుతుంది, నాట్యం చేయలేకపోతున్నాను. ఇదిగో నా పెద్ద కుమార్తె మయూరి ఈమెతో నాట్య ప్రదర్శన చేయించడానికి మన కమిటీ పెద్దలందరూ ఏకస్తులే అనుమతించారు. అమ్మాయి నాట్యం చేస్తుంది. మీరందరూ తిలకించి నా చిన్నాన్ని ఆచరించాల్సిందిగా మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను. అలాగే 2024 సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ 2025 సంవత్సరాన్ని స్వాగతిస్తూ మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మి స్వామివారికి నమస్కరించి బాబు గారు మెచ్చే విధంగా ఈ కన్నతల్లికి పేరు ఒకసారి మీరు కరెక్ట్గా చూసుకోండి. స్టార్ట్ చేద్దాం. హార్మోనియం కొంచెం తగ్గించండి, డోలక్కి పెంచండి. అదే బ్లూ కేబుల్ చూడండి, అస్సలు లేదుగా. ఆన్ చేస్తుందా? హలో 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 షార్ట్ పడి పెట్టుకుందిగా. అలాగే హార్మోనియంకి కొంచెం తగ్గించండి, లైట్గా హార్మోనియం తగ్గించాలి. ఓకే, అలా ఉంచేయండి. చెక్ చేసుకోండి. స్టార్ట్ చేయొచ్చా? सर्ववाङ्मयं आहार्यं चन्द्रतारादि तं वन्दे सात्विकं शिवं तं वन्दे सात्विकं शिवं
కనిపించగా ఒక్కసారి కనిపించగా
అలాగే కళాభిమానులు, దిల్సుమర్రు వాస్తవ్యులు అల్లూరు జగన్ రాజు గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 200 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి ఆ భక్తాంజనేయ స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే నరసాపురం ఏరియా ఉప్పులూరి వారి మెరక ముక్కోటి కమిటీ ఉప్పులూరి కృష్ణాజీ గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 500 రూపాయలు కానుక పంపించున్నారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ భక్తాంజనేయ స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే కళాభిమానులు ముత్యాల మురళీకృష్ణ గారు భీమవరం వాస్తవ్యులు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ భక్తాంజనేయ స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అమ్మా నా చిట్టు తల్లి ఎంత చక్కగా నాట్యం చేసేవారు. నీ చదివేలేమ్మా. మరి ఇందాక వచ్చి వెళ్ళారే వారెవరమ్మా? ఆయన ఏది ఆవిడ కర్మాగారములు ఖాళీ స్థానములు మేడలు మిద్దరు కట్టుకుని కాపులుంటున్నారే వాసుదేవమూర్తి గారు. వారి ఏకైక కుమారుడు పేరు బిలంబంకరమూర్తి. చాలా అందంగా ఉన్నారమ్మా. అమ్మడు ఆయన ఒకటి అందగానే కాదు పెద్ద ఆస్తిపడ్డాను కూడా మంచిగా నచ్చారు. అవునమ్మా. అందుకంటే నాకు కావాల్సిందే ఉంది. మనం వచ్చి చాలా చెప్పండి. అవునమ్మా. చక్కటి సహకారం అందించినటువంటి గురువు గారు నలుగురికి నమస్కారం చేసుకున్నాడు. అలాగేనమ్మా. అలాగే చక్కటి సౌండ్ సిస్టమ్ ఇచ్చిన సౌండ్ సిస్టమ్ వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నాటకం ఇప్పుడే ప్రారంభమైంది. ఆద్యంతం ఇలాగే ఉంటుంది. ఈసారి మనకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా జబర్దస్త్ నుండి అప్పారావు గారిని పిలిపించారు కమిటీ వారు. కాబట్టి మీ అందరూ ఎక్కడికి వెళ్ళిపోకుండా ఇంటి దగ్గర పనులన్నీ వాయిదా వేసుకుని కళాభిమానంతో మా అందరినీ చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చిరంజీవి మిథున కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 600 రూపాయలు కానుక ఇచ్చున్నారు. ఆ చిరంజీవికి గట్టిగా క్లాప్స్ కొట్టాలి మనం అందరం. ఎందుకంటే నాటకం చూడటమే కాదు చదివించడం కూడా ఒక కళ. ఆ కళ ఉన్నవాడు ఎప్పుడైనా చిరంజీవిలా ఉంటాడు. అంటే లేనోడు బాలకృష్ణలా ఉంటాడు అనుకోండి, అది వేరే విషయం. కళాభిమానంతో ఆ భక్తాంజనేయ స్వామి వారు ఆ అమ్మాయికి సరస్వతి మాత వెన్నంటి ఉండి అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలతో పాటు మంచి చదువునివ్వాలి. చదువు ఉంటే ఖచ్చితంగా కోటీశ్వర్లు అవుతారు. ఆ సరస్వతీదేవి ఆ అమ్మాయిని వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మరో కళాభిమాని వారి పేరు చెప్పలేదు. కళాభిమానంతో 100 రూపాయలు కానుక ఇచ్చారు. ఆ భక్తాంజనేయ స్వామి వారు వారిని వారి కుటుంబాన్ని చల్లగా కాచి కాపాడాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే దొడ్డ దానస్వామి గారు కళాభిమానంతో 100 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారిని కూడా ఆ భక్తాంజనేయ స్వామి వారి ఎల్లవేళలా కాచి కాపాడాలని వారిని వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదం వారి కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే